బ్రిటన్ లాంటి చోట్ల లేకపోతే అమెరికా లాంటి చోట్ల వాళ్ళు ఏదైనా ఒక అకేషన్ని బేస్ చేసుకుని అక్కడ ఏదైతే జైళ్ళల్లో ఉన్న వాళ్ళని వదిలిపెడతారు. అది క్రిస్మస్. వాళ్ళది క్రైస్తవ దేశాలు కాబట్టి క్రిస్మస్ని పురస్కరించుకుని కొంతమందిని విడుదల చేస్తూ ఉంటారు. మన దగ్గర స్వతంత్ర దినోత్సవంకి చేస్తాం. ఆగస్టుకి కానీ, ఆగస్టు 15కి కానీ, జనవరి 26కి కానీ ఇక్కడ జైళ్ళలో శిక్ష పొందుతున్నటువంటి ఖైదీలు అంటే నేర నిరూపణ అయిపోయి శిక్ష ఖరారైపోయి శిక్ష అనుభవిస్తున్న వాళ్ళని వదిలిపెడతా ఉంటారు. అది క్రూడ్ క్రైమ్స్ కాకుండా చోరీ కేసులో లేకపోతే వేరే కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు, సాధారణంగా మర్డర్ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఎవరు కానీ సత్ప్రవర్తన జైలు అధికారులు ఇస్తుంటారు. అదే దుబాయి, సౌదీ అరేబియా లాంటి చోట్ల రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఒక వారం ముందు విడుదల చేస్తారు. రంజాన్ మాసాన్ని జరుపుకోవాలి, రంజాన్ పండుగను జరుపుకునేటట్టు ఆ ప్రభువు వలన, అల్లా వలన ఇలాగా విడుదలయ్యారు అనేటటువంటి ఫీలింగ్ వచ్చేటటువంటి కోణంలో చేస్తారన్నమాట. ఇప్పుడు అట్లాగే ఫిబ్రవరి చివరిలో ప్రధానమంత్రి ఏదైతే దుబాయ్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించారు. జైలు నుండి విడుదల చేయాలని ఆదేశించిన వాళ్ళు 500 మంది భారతీయులు ఉన్నారు. అంటే ఫిబ్రవరి చివరిలో ఆర్డర్ వేస్తే ఇప్పుడు వస్తారు వాళ్ళు, ఇప్పుడు జరుపుకుంటారు. శాశ్వతంగా వాళ్ళలో హిందువులు ఉండొచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు, అక్కడికి వెళ్ళిన భారతీయులు వాళ్ళందరూ కూడా జీవితకాలం చెప్పుకుంటారు కదా ఇట్లాగా రంజాన్ వలన మేము కాపాడబడ్డామని. అది వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం. అట్ ద సేమ్ టైం తద్వారా వాళ్ళకి జీవితాన్ని ఇచ్చినట్టు అవుతుంది.